హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం రియల్మీ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన రియల్మీ C67 మొబైల్ గురించి మాట్లాడదాం. అంటే 5000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ ఏ కెమెరా, ఇవన్నీ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ని ప్రొవైడ్ చేసేసారు. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి మొబైల్ డిజైన్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే రియల్మీ C67 మొబైల్. రియల్మీ C సిరీస్ గురించి మాట్లాడినట్లయితే తక్కువ బడ్జెట్లో లాంచ్ చేసే మొబైల్స్ ఉంటూ ఉంటాయి. ఇక్కడ కూడా మనకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, 5000 mAh బ్యాటరీ, తర్వాత మనకు 6.7 ఇంచెస్ సంబంధించిన అల్ట్రా స్మూత్ డిస్ప్లే ఉంటుందని చెప్తున్నారు. 6 నానోమీటర్ సంబంధించిన 5G ప్రాసెసర్ ఉందని చెప్తున్నారు. 50 మెగాపిక్సెల్ ఏ కెమెరా కూడా ఉంది. సో మరి దాదాపుగా 10,000 దగ్గరలోనే ఈ C సిరీస్ మొబైల్స్ ఉంటూ ఉంటాయి. దీని యొక్క సీల్ని అయితే నేను ఇట్లా బ్రేక్ చేస్తున్నాను. సీల్ బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్. మరి బాక్స్లో నుంచి మనం మొబైల్ని బయటికి తీద్దాం. ఇక్కడ మేక్ ఇట్ రియల్ అని చెప్పేసి ఉంది పైన ట్యాగ్. మరి దీని గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్తో పాటు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, సిమ్ ఎజెక్టర్ని అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని మనం సైడ్ గురించి చేసి బాక్స్లో నుంచి మొబైల్ని బయటికి తీద్దాం. ఇది మొబైల్ యొక్క డిజైన్ మీరు చూడొచ్చు. ఈసారి మార్చారు. ఐఫోన్ లాంటి డిజైన్లో కాకుండా కొంచెం మనకు వీళ్ళ దాంట్లోనే అంతకుముందు వచ్చిన నార్దో సిరీస్లో కొన్ని మొబైల్స్ ఉన్నాయి చూసారా, దాని లాంటి డిజైన్లో అయితే దీన్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. బాగుంది. రియల్మీ బ్రాండింగ్ ఉంది. లోపల 33 వాట్స్ ఛార్జర్ ఉంది. మరి దీని సైడ్ గురించి వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్, ప్లస్ ఇటువైపు సిమ్ ట్రేని ప్రొవైడ్ చేసేసారు. బయటికి తీద్దాం. ఇలా మనం ఒక రెండు సిమ్స్తో పాటు మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేయొచ్చు. పైవైపు నాయిస్ క్యాన్సలేషన్, సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ ఉంది. కింద వైపు 3.5 ఇంచ్ నాయిస్ క్యాన్సలేషన్ స్పీకర్ గ్లిస్ని అయితే ప్రొవైడ్ చేసేసారు. మరి ఒకసారి మొబైల్ని బూట్ చేద్దాం. దానికోసం ఇక్కడ ఉన్న పవర్ ఆన్ బటన్ అయితే నేను ప్రెస్ చేస్తున్నాను. మొబైల్ బూట్ అయిపోయింది. మరి బూటింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి వెళ్ళిన తర్వాత మిగతా వాటి గురించి మాట్లాడదాం. ఫ్రెండ్స్, బూటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. మొబైల్ బూట్ అయిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. అబౌట్ డివైస్లోకి వెళ్తే దీని ఫీచర్స్ అనేవి అన్నీ కనిపిస్తున్నాయి. MediaTek Dimensity 6100+ ప్రాసెసర్ని యూజ్ చేశారు దీనిలో. ఇక్కడ మనకు స్టోరేజ్ 128GB స్టోరేజ్ ఉంటుంది. ఇది ఒక 5G మొబైల్. 6GB ర్యామ్ ఉంటుంది. కాకపోతే దానిలో మనకు 4GB వర్చువల్ కూడా ఉంది. అంటే 6GB కాకుండా 4GB. కెమెరా గురించి మాట్లాడితే 50+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఆండ్రాయిడ్ వర్షన్ గురించి మాట్లాడినట్టయితే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 13 తోటి రావడం మనం గమనించవచ్చు. దాదాపుగా మంచి ఫీచర్సే ఉన్నాయి. ప్రైజింగ్ ఏముంటుందని నాకు తెలియదు ఇప్పటివరకు. నెక్స్ట్ దీని కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. 50 మెగాపిక్సెల్ తోటి క్యాప్చర్ చేయడానికి సపరేట్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. మోర్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు డ్యూయల్ వీడియో లాంటి ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. పోర్ట్రేట్ మోడ్ ఉంది. వీడియో గురించి మాట్లాడినట్టయితే మనము 1080p వీడియోస్ని బ్యాక్ క్యామ్ యూస్ చేసేసి సెల్ఫీ క్యామ్ యూజ్ చేసి కూడా ఆల్మోస్ట్ ఇక అదే రికార్డ్ చేసుకోవచ్చు అనుకోండి. బ్యాక్ క్యామ్ యూస్ చేసేస్తే ఇక్కడ మనం 2x వరకు జూమ్ చేసి ఫొటోస్ని క్యాప్చర్ చేయవచ్చు. ఆల్రెడీ సెల్ఫీ క్యామ్ తోటి నేను ఒక ఫోటోని కూడా క్యాప్చర్ చేశాను. మరి దీనికి సంబంధించిన ఇది బాగానే ఉంది. డీటెయిల్స్ అనేవి బాగానే ఉన్నాయి. ఇది ఇండోర్లో నేను క్యాప్చర్ చేసిన ఫోటో. అవుట్డోర్లో కూడా నేను మీకు షూట్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేయడం మనం గమనించవచ్చు. ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే బాగుంది. చుట్టువైపులో మనకు బెజిల్స్ లేవు. కింద కొంచెం బెజిల్స్ అయితే చూడడానికి కనిపిస్తున్నాయి. ఓవరాల్ చూసుకున్నట్టయితే వివింగ్ యాంగిల్స్ బాగున్నాయి. కలర్స్ బాగానే కనిపించేస్తున్నాయి. ప్లస్ సౌండ్ కూడా నాకు లౌడ్గానే వినిపిస్తుంది. దీంతో పాటు ఒక బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేశారు. ఇలాగైతే కనిపించేస్తుంది బ్యాక్ కేస్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత. సో ఫ్రెండ్స్, చూసారు కదా అన్బాక్సింగ్. మరి మొబైల్ ప్రైజింగ్ గురించి మాట్లాడితే ఇంకా కంపెనీ వాళ్ళు రివీల్ చేయలేదు. సో మరి నా గెసింగ్ ప్రకారం 10,000 లోపు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. 10,000 దగ్గరలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి దీని డిజైన్ గురించి మాట్లాడినట్లయితే డిజైన్ అనేది బాగుంది. మరి దీని డిస్ప్లే అనేది కూడా నాకు బాగానే అనిపించింది. బ్రైట్గా అనిపించేసింది. సౌండ్ క్వాలిటీ కూడా బాగానే అనిపించింది. కెమెరా పర్ఫార్మెన్స్ అదంతా ఒకవేళ ఇది 10,000 ప్రైస్ సెగ్మెంట్ దగ్గరలో లాంచ్ అయితే మాత్రం జస్టిఫై చేస్తానని చెప్పేసి నాకు అనిపించింది. నేను రియల్మీ C సిరీస్ మొబైల్ గురించి మాట్లాడితే తక్కువ ప్రైజింగ్లో మనకు మంచి ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. మరి 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉంది, మంచి డిస్ప్లే ఉంది, 5000 mAh బ్యాటరీ ఉంది. నాకు దాని ప్రకారం చూసుకున్నట్టయితే మొబైల్ బాగానే అనిపించింది. అయితే UI ఏదైతే ఉంటుందో ఇదే వీళ్ళు ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. మరి మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్లో రండి. థ్యాంక్ యూ.